రేపు తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 7 గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ భేటీ కానున్నారు. రాత్రి జలసౌదకు రావాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు ఉత్తమ్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 7 గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ భేటీ కానున్నారు. రాత్రి జలసౌదకు రావాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు ఉత్తమ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, రేపు అసెంబ్లీలో ఏ చర్చలు జరగబోతున్నాయి? దీనికి సంబంధించి ముందుగానే ఉత్తమ్ ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమ. అసెంబ్లీ సమావేశాలు రేపటితో అంటే శాసనసభలో రేపు ఒక్క రోజుతోనే ముగిసే అవకాశం ఉంది. రేపే కాళేశ్వరం రిపోర్టును అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించినటువంటి బిల్లును కూడా రేపే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దానికి సంబంధించిన చర్చ చేసి రేపే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకి సంబంధించినటువంటి అంశం ఒక హాట్ టాపిక్గా మారింది తెలంగాణలో. ఆ రిపోర్టును సబ్మిట్ చేసే అసెంబ్లీలో పెట్టేదానికంటే ముందే తమకు ఇవ్వాలని, తమకు ప్రిపేర్ అయ్యే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. ఇక దాంతోపాటుగా ప్రభుత్వం ఈ రిపోర్టు పెట్టిన తర్వాత తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాసేపటి క్రితం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం ఇవ్వాల్సింది స్పీకర్ అని, స్పీకర్ నిర్ణయం తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదనే విషయాన్ని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక రేపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పెడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కాబోతున్నారు. సాయంత్రం 7 గంటలకు జలసౌదాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు గాంధీభవన్ నుంచి ఫోన్లు కూడా వెళ్ళాయి. వాళ్ళందరూ 7 గంటలకు జలసౌదలో అసెంబ్లీ అవుతున్నారు. రేపు అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలి, కాళేశ్వరం సంబంధించినటువంటి రిపోర్ట్ ఏంటి, కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, గతంలో కాంగ్రెస్ ఎలాంటి ఆరోపణలు చేసింది, ప్రతిపక్షాలు దీన్ని ఏ విధంగా కట్టడి చేయబోతున్నాయి, దీనికి కౌంటర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలనే అంశానికి సంబంధించి పూర్తి నివేదిక కానీ, పూర్తి రిపోర్ట్ కానీ, లేదంటే రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ అనుసరించాల్సినటువంటి వ్యూహంపై కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశానికి రానున్నటువంటి ఎమ్మెల్యేలకు ఒక 2 ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ చేశారు. ఒకటి, గన్మెన్లను ఎవరిని సమావేశం దగ్గరికి తీసుకురాకూడదు, అదేవిధంగా సెల్ ఫోన్లు కూడా ఎవరు ఎమ్మెల్యేలు క్యారీ చేయకూడదు అనే విషయాన్ని కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇన్స్ట్రక్ట్ చేశారు. వస్తున్నటువంటి ఎమ్మెల్యేలందరూ గన్మెన్లను కానీ సెల్ ఫోన్లను కానీ సమావేశం మందిరం బయటనే పెట్టేసి లోపలికి రావాలనే ఇన్స్ట్రక్షన్ను కూడా పాస్ చేశారు. ఇక రేపు తెలంగాణ అసెంబ్లీలో ఒక బిగ్ డేగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరానికి సంబంధించి ఇటు కాళేశ్వరం తెలంగాణకు ఒక ఎసెట్ అని బీఆర్ఎస్ చెప్తా ఉంది. కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని, కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని కాంగ్రెస్ చాలా రోజుల నుంచి ఆరోపించుకుంటూ వస్తుంది. ఇక కాళేశ్వరంకు సంబంధించి తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరంపై విచారణ చేస్తామో, ఆ విచారణలో ఎవరైతే గత పాలకులు మిస్యూజ్ చేశారో, ముఖ్యంగా ఫండ్ని కూడా చాలా మిస్యూజ్ చేశారో, వీటన్నిటినీ ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాళేశ్వరం కమిషన్ వేశారు. ఈ కమిషన్ రిపోర్టు కూడా ఇచ్చింది. ఆ రిపోర్టు సీఎం రేవంత్ రెడ్డి రేపు సభలో 9 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రవేశపెట్టినటువంటి సమయంలో ప్రతిపక్షాలు కౌంటర్ అటాక్ మొదలుపెట్టే అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలనే అంశానికి సంబంధించి కాసేపట్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.